ప్రభుత్వాసుపత్రిలో ప్రసవం అంటే కంగారు పడే రోజులు మారాయి. ప్రస్తుతం ప్రైవేట్ ఆసుపత్రుల కంటే సర్కార్ దవాఖానాలకు ప్రసూతి కోసం వచ్చే వారి సంఖ్య గణనీయంగా పెరిగింది. సాధారణ ప్రసవాల సంఖ్య పెంచేందుకు సర్కార్ ప్రత్యేక చర్యలు తీసుకుంటుండటంతో ప్రభుత్వ ఆసుపత్రులకు వచ్చేవారి సంఖ్య క్రమంగా పెరుగుతోంది. కాన్పు కోసం ప్రైవేట్ ఆసుపత్రికి వెళ్తే వేలల్లో ఖర్చుతో పాటు సిజేరియన్ చేయడానికే ఎక్కువగా వైద్యులు ప్రాధాన్యమిస్తారు. ఇది తల్లి బిడ్డ ఆరోగ్యంపై ప్రభావం చూపుతుంది. ప్రభుత్వ ఆసుపత్రుల్లో మెరుగైన సేవలు అందుతుండటంతో పాటు సాధారణ ప్రసవాలు చేసేలా వైద్యులు సిబ్బంది చొరవ చూపుతుండటంతో దవాఖానాలకు వచ్చే గర్భిణీల సంఖ్య గణనీయంగా పెరుగుతోంది. జిల్లా కేంద్రంలోని మాతా శిశు సంరక్షణ కేంద్రంలో సాధారణ ప్రసవాల సంఖ్య పెంచేందుకు ప్రత్యేక కార్యాచరణ అమలు చేస్తున్నారు. అందరికీ నమస్కారం. సో టుడే ఈరోజు మన ఎంసీహెచ్ పెద్దపల్లిలో ఈరోజు సెలబ్రేషన్ కోసం మనం వచ్చాము. ఈ మంత్ చూసినట్టయితే మనం 200 డెలివరీస్ మన ఎంసీహెచ్లో చేయడం జరిగింది. అండ్ సేమ్ టైం ఆర్థో సర్జరీస్ కూడా మేజర్ సర్జరీస్ మనం 39 చేయడం జరిగింది. ఇది చాలా ఇంప్రూవ్మెంట్ విత్ లాస్ట్ ఇంతకుముందు మన నెల కానీ అంతకుముందు 6 monthsలో చూసినట్లయితే మనం యావరేజ్ చెప్పుకుంటే లాస్ట్ 6 monthsలో యావరేజ్ మనం 130, 140, 120 అట్లా డెలివరీస్ చేస్తూ ఉండేవాళ్ళం. లాస్ట్ మంత్లో మనం 195 దాకా చేసాం. ఈ మంత్ మనం టార్గెట్ పెట్టుకున్నాం 200 దాకా చేద్దాము అన్నట్టు. సో ఈ మంత్ 200 డెలివరీస్ మనం చేయడం ఎంసీహెచ్లో చేయడం జరిగింది. ఇది సిగ్నిఫికెంట్ ప్రోగ్రెస్. లాస్ట్ 6 monthsలో కన్నా ఇక్కడ సిగ్నిఫికెంట్ ప్రోగ్రెస్ వచ్చింది. అందుకని ఐ అప్రిషియేట్ ఆల్ డాక్టర్స్, ఎంటైర్ టీమ్ ఆఫ్ ఎంసీహెచ్ అండ్ ఆల్సో డిస్ట్రిక్ట్ సూపరింటెండెంట్ అండ్ ఎంటైర్ టీమ్. అదేవిధంగా మనం చూసినట్టయితే అదర్ నాట్ ఓన్లీ ఎంసీహెచ్ బట్ అదర్ సర్వీసెస్ కూడా మనం స్ట్రెంథెన్ చేద్దాం అనుకున్నాం. అందులో భాగంగా ఆర్థోని మనం స్ట్రెంథెన్ చేయడం వల్ల ఈ నెల మనం 39 సర్జరీస్ చేయడం జరిగింది. అది సిగ్నిఫికెంట్ జంప్ అనమాట. ఇంతకుముందు 10, 15, 24, 5 అట్లా అయితే ఉంటుంది. సో ఈ మంత్ 39 చేసాం. కంపేర్టివ్లీ ఈవెన్ కరీంనగర్లో చేసే అరౌండ్ 50 అయినట్టు అని చెప్తున్నారు. సో ఆ ఈక్వరేట్గా మనం 39, 40 చేయడం జరిగింది. సో ఎంటైర్ ఆర్థో టీమ్తో కంగ్రాచులేషన్స్ అండ్ బెస్ట్ విషెస్. సో ఈ ఎంసీహెచ్లో 200 డెలివరీస్ చేయడానికి మనం లాస్ట్ 1-2 months నుంచి కొంత బ్యాక్గ్రౌండ్ కూడా కొంత ఎఫర్ట్ చేస్తున్నాం. ఫర్ ఎగ్జాంపుల్ ప్రతి పిఎస్సి పరిధిలో ఉండే ప్రతి డెలివరీ కేసుని మనం ట్రాక్ చేస్తున్నాము. డెలివరీ కేసు ఎక్కడికి రావాలి, వాళ్ళ బర్త్ ప్లానింగ్ అనేది మనం ముందే ప్లాన్ చేస్తున్నాము. వాళ్ళు ప్రాపర్ ప్లాన్ చేసి ప్రతి ఒక్క ప్రెగ్నెంట్ ఉమెన్కి ఒక ఆశా కానీ ఏఎన్ఎం ట్యాగ్ చేస్తున్నాము. తర్వాత వాళ్ళకి కావాల్సిన 102 రెడీగా ఉందా, లేకపోతే 108 రెడీగా ఉందా, అది మొత్తం మనం ముందే చేస్తున్నాం అనమాట. సో దానివల్ల మనకి ఓపీ కూడా పెరుగుతుంది. తర్వాత ఇక్కడ డెలివరీస్ కూడా పెరుగుతున్నాయి. అండ్ అదర్ థింగ్ మనం లాస్ట్ 2 monthsలో మనం ఒక నోటీస్ చేసి కొంత అడ్జస్ట్మెంట్ చేసి కొంత వర్క్ చేస్తున్నప్పుడు మనం ఇక్కడ 2 రేడియాలజిస్ట్ని డెప్యూట్ చేయడం జరిగింది. ఇంతకుముందు ఇక్కడ ఒక్కళ్ళే ఉండేవాళ్ళు. సో నెంబర్ ఆఫ్ టీఫా స్కాన్స్ కానీ లేకపోతే అదర్ ప్రో స్కాన్స్ కానీ మనం ఇక్కడే చేస్తున్నాం. మన దగ్గర వచ్చే వాళ్ళందరికీ ఆల్మోస్ట్ ఎవ్రీబడి 100% మనం ఇక్కడే టీఫా స్కాన్ చేస్తున్నాం. సో వాళ్ళు బయటికి వెళ్ళాల్సిన అవసరం లేకుండా ఇక్కడే సఫిషియెంట్ నెంబర్ ఆఫ్ డాక్టర్స్ ఉన్నారు, రేడియాలజిస్టులు ఉన్నారు, స్కానింగ్ చేసే సెటప్ కూడా ఇక్కడ ఉంది. కాబట్టి మనం ప్రతి ఒక్కరిని ఇక్కడ క్లియర్గా అడ్రస్ చేయగలుగుతాం ప్రతి ఒక్కరికి. ఇదే కాక మనం ఎక్కువ ఓపీ వస్తుంది కాబట్టి పబ్లిక్ ఇబ్బంది లేకుండా ఉందని మనం ఒక స్పెషల్ రిసెప్షన్ కూడా పెట్టడం జరిగింది. దానిలో భాగంగా మనం డిఎంహెచ్ ఆఫీస్ నుంచి ఒక 2 సీనియర్ సూపర్వైజర్స్ని ఇక్కడ పెట్టడం జరిగింది. సో పబ్లిక్ ఎవరైనా లేకపోతే ప్రెగ్నెంట్ ఉమెన్ వస్తే వాళ్ళకి ప్రాపర్గా హ్యాండ్ హోల్డింగ్ ఎక్కడికి ఎట్లా చేసుకోవాలి, ఎట్లా రిసీవ్ చేసుకోవాలి, తర్వాత ఏ డాక్టర్ దగ్గర చూడాలి అనేది క్లియర్గా మనం కింద ఈ హెల్ప్ డెస్క్లో కానీ రిసెప్షన్లో కానీ ఒకటి ప్లాన్ చేయడం జరిగింది. దానివల్ల లాట్ ఆఫ్ పాజిటివిటీ వస్తుంది అండ్ మోర్ ఇంపార్టెంట్లీ కాన్ఫిడెన్స్ వస్తుంది అనమాట. అండ్ అదర్ థింగ్ వచ్చేసి మనకి రీసెంట్గా ఒక 8 మంది కొత్త డాక్టర్స్ జాయిన్ అయ్యారు. అందులో అన్ని డిపార్ట్మెంట్స్ కంటే గైనకాలజిస్ట్ కానీ లేకపోతే తర్వాత అనెస్థీషియన్ కానీ తర్వాత జనరల్ ఎమర్జెన్సీ డాక్టర్స్ కానీ మొత్తం ఒక 8 members డాక్టర్స్ కొత్తగా జాయిన్ అయ్యారు. సో మన దగ్గర సఫిషియెంట్ నెంబర్ ఆఫ్ డాక్టర్స్ ఉన్నారంటే జనరల్లీ ఒక ఒపీనియన్ ఏంటంటే ఇక్కడ డాక్టర్స్ లేరు, మనం కరీంనగర్ రిఫరల్ వెళ్తున్నాము, లేకపోతే వరంగల్ వెళ్తాము, హైదరాబాద్ వెళ్తున్నాము అనుకుంటాం. ప్రతి డిపార్ట్మెంట్లో మనకి సఫిషియెంట్గా డాక్టర్స్ ఉన్నారు. మనం ఎంసీహెచ్ తీసుకుంటే ఇక్కడ ఫుల్ డాక్టర్స్ ఉన్నారు, అనెస్థీషియన్స్ ఉన్నారు. ఇన్ఫాక్ట్ పీడియాట్రిక్కి సంబంధించి కూడా మనకి ఇందాక వాసుదేవరెడ్డి గారు చెప్తున్నారు, మనకి బయట నుంచి కూడా డెలివరీ బయట అయినా కానీ ఇక్కడ ఫోటోథెరపీ కోసం మన దగ్గర పంపిస్తున్నారు అనమాట. సో ఈవెన్ ప్రైవేట్ డెలివరీస్ అయినా కానీ ఇక్కడికి వచ్చి ఫోటోథెరపీ పంపిస్తున్నారు. దట్ ఈస్ ఎ టెస్టిమోనీ అంటే మనం వేర్ ఇన్ రైట్ డైరెక్షన్ అని. సో సఫిషియెంట్ నెంబర్ ఆఫ్ పీడియాట్రిక్స్ కూడా డాక్టర్స్, పీడియాట్రిషియన్స్ కూడా ఉన్నారు కాబట్టి మనం ప్రతిదీ అడ్రస్ చేయగలుగుతున్నాం. నాట్ ఓన్లీ డెలివరీ తర్వాత వచ్చే ఇష్యూస్ కూడా మనం కంప్లీట్గా ఇక్కడే అడ్రస్ చేయగలుగుతున్నాం. అపార్ట్ ఫ్రమ్ దట్ మనం ఆర్థో ఇందాక చెప్పినట్టు 2 సీనియర్ డాక్టర్స్ ఇక్కడ ఉన్నారు కాబట్టి మనం వీఆర్ డూయింగ్
సిగ్నిఫికెంట్ జంప్ అనమాట. ఇంత 3-4 మంత్స్ బ్యాక్ ఓన్లీ 4-5 అట్లా అయ్యాయి. ఇట్ ఈస్ సిగ్నిఫికెంట్ జంప్. 40 దాకా మనం చేస్తున్నాము. సో దానికి కూడా ఫుల్ స్టాఫ్, ఫుల్ కెపాసిటీ మనకి ఇక్కడ ఉంది. ఇదే కాక ఓవరాల్గా మనం చూసినట్టయితే ఓపీ కానీ ఎవ్రీథింగ్ అనేది పెరుగుతుంది అనమాట. దట్ ఈస్ ఎ టెస్ట్ మనీ ఫర్ గుడ్ వర్క్. సో మీ ద్వారా మీ రిక్వెస్ట్ పబ్లిక్ కానీ కామన్ పబ్లిక్ కానీ గవర్నమెంట్ హాస్పిటల్, డిస్ట్రిక్ట్ హాస్పిటల్ పెద్దపల్లిలో అండ్ ఎంసీఎస్ పెద్దపల్లిలో కూడా బెటర్ క్వాలిటీ ఆఫ్ సర్వీసెస్ ఉన్నాయి. సో ప్లీజ్ ఇట్లా ఈ సర్వీస్ అనేది యూటిలైజ్ చేసుకోండి. ఎటువంటి ఇబ్బంది ఉన్నా నాకు కానీ లేకపోతే సూపరింటెండెంట్ కానీ ఎనీ ఆఫ్ మా డాక్టర్కి మేము నైట్ కూడా రెస్పాండ్ అవుతున్నాం. ఫర్ ఎగ్జాంపుల్ కొంతమంది వాట్సాప్ ద్వారా మాకు ఇష్యూ ఉందని చెప్తున్నారు 10:30, 11 వెంటనే మేము రెస్పాండ్ అవుతున్నాము. సో దాని ద్వారా లాట్ ఆఫ్ గుడ్ ట్రాక్షన్ అనేది వచ్చింది. సో అదే విధంగా వీ ఎక్స్పెక్ట్ పబ్లిక్ కూడా ముందు వచ్చి సర్వీస్ తీసుకుంటారని ఎక్స్పెక్ట్ చేస్తున్నాము. అండ్ లాస్ట్ టైం ఉన్న ఐ థింక్ 1 వీక్ బ్యాక్ కూడా మీరు చూసినట్టయితే మన పబ్లిక్ కొంతమంది వెల్ ఆఫ్ పర్సన్స్ కూడా మన దగ్గరికి వస్తున్నారు గవర్నమెంట్ డెలివరీ చేసుకోవడానికి. దానికోసం మనం ఒక 5 రూమ్స్ ఏసీ రూమ్స్ అరేంజ్ చేయడం జరిగింది. సో ఏసీ రూమ్లు సపరేట్ సింగిల్ రూమ్ ఉంటుంది. డెలివరీ తర్వాత సపరేట్ వాళ్ళ ఫ్యామిలీ అందరూ అక్కడ ఉండాలంటే అది కూడా మనం అరేంజ్ చేశాము. సో అట్లా మనం ప్లాన్ చేయడం జరుగుతుంది. దాని తర్వాత ఇక్కడ డిఈఐసి అంటే డిస్ట్రిక్ట్ ఎర్లీ ఇంటర్వెన్షన్ సెంటర్ అని మనం ప్లాన్ చేసాం. అది 1 వీక్ బ్యాక్ నుంచి స్టార్ట్ చేయడం జరిగింది. అందులో ఫర్ ఎగ్జాంపుల్ కొంత డెవలప్మెంటల్ డిలేస్ కానీ స్కూల్స్లో ఏమైనా లేటుగా మాటలు రావడం కానీ లేకపోతే ఇంకా అదర్ డెవలప్మెంటల్ డిలేస్ ఏమైనా వస్తే మన దగ్గర ఇక్కడ స్పీచ్ థెరపీ ఉన్నారు. తర్వాత ఇంకా అదర్ గ్రోత్కి సంబంధించిన డాక్టర్స్ అందరూ మనం ఇక్కడ సెటప్ చేయడం జరిగింది. ఈ ఫ్లోర్లో కార్నర్లో ఉంటుంది. సో ఫుల్ ఫ్లెడ్జ్గా అంటే ప్రెగ్నెన్సీ అయినప్పటి నుంచి చైల్డ్ గ్రోత్ వరకు కంప్లీట్గా మనం ట్రాక్ చేసుకున్నాం అనమాట.